హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మేము మీకోసం చాలా వింతైన మరియు మీ డైలీ లైఫ్ని ఈజీగా చేసే గ్యాడ్జెట్స్ని అయితే తీసుకొచ్చాము. ఇలాంటి ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్స్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నెంబర్ 1, టైపాన్ 2.0. ఈ గ్యాడ్జెట్ పాకెట్ సైజ్ గ్యాడ్జెట్. ఈ చిన్న పాకెట్ సైజ్ గ్యాడ్జెట్ ఒక సింపుల్ ఈడీసీ పెన్. దీని స్పెషాలిటీ ఏమిటంటే ఇది ఇంత చిన్నగా ఉన్నా కూడా దీని డ్యూరబిలిటీ మరియు దీని టఫ్నెస్ అయితే చాలా ఎక్కువ. ఇది చాలా చిన్న సైజులో ఉండే ఈజీ టు క్యారీ పెన్. దీన్ని అయితే మీరు నార్మల్ పెన్ లాగా రాయడానికి అయితే యూజ్ చేయవచ్చు. అలాగైతే ఒక సూపర్ స్ట్రాంగ్ టూల్ కూడా. దీన్ని మీరు మల్టీపర్పస్కి యూజ్ చేయవచ్చు, ఎందుకంటే దీని బాడీని టైటానియంతో తయారు చేశారు. దీన్ని అయితే మీరు ఒక కీచెన్ గ్యాడ్జెట్ లా కూడా యూజ్ చేయవచ్చు. దాంతో ఇది ఎప్పుడు మీతోనే ఉంటుంది. ఈ పెన్ అయితే వాటర్ ప్రూఫ్గా ఉండడంతో పాటు ఫైర్ ప్రూఫ్గా కూడా ఉంటుంది. అంతేకాకుండా దీని లుక్స్ అయితే ఆసమ్గా ఉంటాయి. దీనికి ఒక షార్ప్ పాయింట్ ఉంటుంది. దీంతో కార్డ్బోర్డ్ లాంటివి కట్ చేయవచ్చు. మనం డైలీ లైఫ్లో చిన్న చిన్న పనులు చేయడానికి మనం టూల్స్ని వెతకాల్సి ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. ఓవరాల్గా గైస్ ఈ గ్యాడ్జెట్ని మన కీచెన్కి పెట్టి యూజ్ చేయవచ్చు. నెంబర్ 2, సోమ్నో 5. గైస్ ఇది ఒక స్మార్ట్ స్లీప్ మానిటర్. ఇది మీ స్లీపింగ్ని బెటర్గా చేస్తుంది. ఇదైతే స్మార్ట్ అనలైటిక్స్ మరియు డైలీ రిపోర్ట్ కోసం అయితే చాలా బెటర్. ఈ స్మార్ట్ డివైస్లో ఒకటి కాదు, దీంతో మొత్తం 10 బిల్ట్-ఇన్ సెన్సార్స్ ఉన్నాయి. దీన్ని అయితే మీరు సింపుల్ మీ బెడ్ పక్కన టేబుల్ మీద పెట్టి సెట్ చేయాల్సి ఉంటుంది. దాంతో ఇది దాని వర్క్ను అయితే స్టార్ట్ చేస్తుంది. దీనివల్ల మీకు ఏ డివైస్ని అయితే పెట్టాల్సిన అవసరం ఉండదు. అలాగే మీ పిల్లో కింద కూడా ఎటువంటి డివైస్ని అయితే పెట్టాల్సిన అవసరం ఉండదు. ఈ డివైస్ అయితే సౌండ్ లెవెల్స్, టెంపరేచర్ మరియు బాడీ మూవ్మెంట్ని కూడా ట్రాక్ చేస్తుంది. అంతేకాకుండా ఒకవేళ మీరు నిద్రపోకపోతే ఇది ఒక గైడెడ్ బ్రీతింగ్ టెక్నిక్ని ఆఫర్ చేస్తుంది. దీనివల్ల మీకు తొందరగా నిద్ర వస్తుంది. అంతేకాకుండా మీకు దీంట్లో ఒక స్మార్ట్ అలారం అయితే ఉంది. ఇది ఎప్పుడు మోగుతుందంటే ఎప్పుడైతే మీరు డీప్ స్లీప్లో ఉంటారో అప్పుడు మోగుతుంది. దీంతో మీకు అర్థమై ఉండొచ్చు ఈ డివైస్ ఎంత స్మార్ట్ అనేది. మీరు లేచిన తర్వాత దీని యాప్లో మీ స్లీపింగ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని దీంట్లో చూడవచ్చు. ఈ బిజీ లైఫ్లో నిద్రపోవడం అనే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారో వాళ్ళ కోసం అయితే ఈ గ్యాడ్జెట్ చాలా యూజ్ అవుతుంది. నెంబర్ 3, లూమీ కీస్. ఒకవేళ మీకు మ్యూజిక్ మీద, పియానో మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ లూమీకి మీరు ప్రాక్టీస్ చేయడానికి మరియు మాస్టర్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. నార్మల్ పియానోతో కంపారిజన్ చేస్తే ఇది చాలా స్మార్ట్ మరియు అట్రాక్టివ్ డివైస్. అలాగే ఇది చాలా క్రియేటివిటీ వేలో ఇది మీకు పియానో నేర్చుకోవడానికి హెల్ప్ చేస్తుంది. నాకైతే పర్సనల్గా దీని లైటింగ్ ఎఫెక్ట్స్ అయితే చాలా నచ్చాయి. దీన్ని యూజ్ చేసే టైంలో డిఫరెంట్ కలర్ లైట్స్ని ఇదైతే గ్లో చేస్తుంది. దాంతో ఇది చాలా అమేజింగ్గా అనిపిస్తుంది. ప్రతి సెట్టింగ్ ప్రకారం దీంట్లో లైటింగ్ అయితే గ్లో చేస్తూ ఉంటుంది. దాంతో మీకు పియానోలో మాస్టర్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. దీని లైటింగ్ కేవలం చూడడానికి మాత్రమే కాదు, ఇది మిమ్మల్ని గైడ్ చేస్తుంది. ఇది సైజులో కూడా చాలా చిన్నగా ఉంటుంది. దాంతో మీరు దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్లి ప్రాక్టీస్ చేయవచ్చు. ఓవరాల్గా గైస్ ఇది నార్మల్ పియానోతో కంపేర్ చేస్తే దాన్ని మీరు ఎక్కడికైనా క్యారీ చేసి తీసుకెళ్లడం చాలా కష్టం. అదే దీన్ని అయితే మీరు మీ బ్యాగ్లో పెట్టుకొని ఎక్కడికైనా తీసుకువెళ్ళి చాలా ఇంట్రెస్టింగ్ వేలో అయితే దీన్ని ప్రాక్టీస్ చేయవచ్చు. మ్యూజిక్ లవర్స్ కోసం అయితే ఇది ఒక బెస్ట్ చాయిస్ అవుతుంది. నెంబర్ 4, సైకిల్ బోర్డ్. దీని పేరు దీన్ని చాలా వరకు డిఫరెంట్ చేయడానికి చేస్తుంది. సైకిల్ మరియు బోర్డ్ని మనం ట్రాన్స్పోర్టేషన్ పర్పస్ కోసం యూజ్ చేస్తాము. కానీ దీన్ని అయితే ఈ రెండింటిని కలిపి తయారు చేశారు. ఈ సైకిల్ బోర్డుకి 3 వీల్స్ ఉంటాయి. దీని బోర్డు పార్ట్ అయితే వైడ్గా ఉంటుంది. నార్మల్ బోర్డుని అయితే మన కాళ్ళతో కంట్రోల్ మరియు నావిగేట్ చేస్తాము. కానీ సైకిల్ బోర్డ్ని కంట్రోల్ చేయడానికి చాలా బెటర్గా ఉంటుంది. దీనిలో ఉన్న హ్యాండిల్ వల్ల దీన్ని నావిగేట్ చేయడానికి మీ బాడీని ఎప్పుడు మూవ్ చేయాల్సిన అవసరం ఉండదు. దీంట్లో ఉన్న పవర్ఫుల్ మోటార్ వల్ల ఈ సైకిల్ బోర్డు ఇంచుమించు ఫర్ అవర్ 22 కిలోమీటర్ స్పీడ్ని అందుకుంటుంది. దీని లుక్స్ అయితే చాలా ఆసమ్గా ఉంటుంది, ఎందుకంటే దీని కాన్సెప్ట్ చాలా అడ్వాన్స్డ్ కాబట్టి. దీన్ని 2 వేర్వేరు ఇన్వెన్షన్స్ని కలిపి తయారు చేశారు. దీన్ని మీ డైలీ లైఫ్లో ట్రాన్స్పోర్టేషన్ కోసం అయితే యూజ్ చేయవచ్చు. నెంబర్ 5, షిఫ్ట్ రెడ్. ఫ్రెండ్స్, డ్రోన్ గురించి మాట్లాడితే ప్రతి డ్రోన్ దానికదే యూనిక్గా ఉంటుంది. వీటితో స్టంట్స్ చేయడం లాంటివి నేర్చుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ షిఫ్ట్ రెడ్ పేరుతో ఉన్న ఈ కంపాక్టివ్ డ్రోన్ వేరే డ్రోన్ కంటే చాలా డిఫరెంట్. దీనికి మెయిన్ రీజన్ ఏమిటంటే దీని సింపుల్ కంట్రోల్స్. దానివల్ల మీరు దీన్ని ఒక హ్యాండ్తో హోల్డ్ చేసి డ్రోన్ని కంట్రోల్ చేయవచ్చు. అది కూడా ఓన్లీ థంబ్ ఫింగర్తోనే. మీకు వేరే ఫింగర్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. అదే వేరే డ్రోన్ అయితే రిమోట్తో కంట్రోల్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అంతేకాకుండా దానికి చాలా డిఫరెంట్ బటన్స్ కూడా ఉంటాయి. కానీ ఈ డ్రోన్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. దీంట్లో మీకు ఇంకొక బెనిఫిట్ ఏమిటంటే వేరే డ్రోన్ అయితే ఒకే ప్లేస్లో ఉంచి ఫుల్ ఫోకస్తోనైతే ఫ్లై చేయాల్సి ఉంటుంది. దీన్ని అయితే మీరు ఈజీగా మూవ్ చేయవచ్చు. గైస్, మీరు ఒకవేళ స్కేట్ బోర్డింగ్ లాంటివి క్రియేటివిటీ యాక్టివిటీస్ని చేస్తుంటే అప్పుడు ఈ డ్రోన్ మిమ్మల్ని ఫాలో చేస్తుంది. ఈ డ్రోన్ చాలా కంపాక్ట్గా ఉంటుంది. దీని వెయిట్ అయితే కేవలం 93 గ్రామ్స్ మాత్రమే. దీన్ని అయితే మీరు మీ బ్యాగ్ ప్యాక్లో పెట్టి క్యారీ చేయవచ్చు. ఇది డ్రోన్ లవర్స్ కోసం అయితే బెస్ట్ చాయిస్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్